అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. వైఎస్ఆర్ జిల్లా బద్వేలులో టీడీపీ మూకలు అరాచకానికి పాల్పడ్డాయి. ఓ స్థలం వివాదంలో వృద్ధ దంపతులపై దాడికి తెగబడ్డారు. మహిళ దుస్తులు చించేసి దుర్మార్గంగా వ్యవహరించారు. టీఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు బొజ్జల తిరుమలేష్ గ్యాంగ్ ఈ దాడికి పాల్పడింది. రాడ్లు కర్రలతో హల్చల్ చేశాడు బొజ్జల తిరుమలేష్. వృద్ధ దంపతులున్న ఇంటి స్థలం తనదంటూ తిరుమలేష్ రౌడీజానికి దిగాడు. ఇంటి ప్రహరీ గోడను పగలగొట్టారు. కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డికి ముఖ్య అనుచరుడుగా తెలుస్తోంది. నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు. వచ్చి 4 సమ్మిటలు ఒక గడ్డపార తీసుకొని 10 మంది ఫుల్గా తాగి రౌడీలు గబ్బ 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 ఆడవాళ్ళు అటు చుట్టుకుంటే నాయన ఏం నాయన ఈ న్యాయం చేకూర్చుతుంది, మాట్లాడుకోండి, మాట్లాడటం అన్యాయం 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 అనుకుంటే పక్కన కొత్తం పక్కన ఉండండి దౌర్జన్యంగా మా వారి చించిగా మాట్లాడే వాళ్ళు పగలు కొట్టేసిండ్రు. అంత లేక ఇరుగుపోరు వాళ్ళంతా పాపము ఆయన ఏందో కొట్టిరని అందరూ కూడా వచ్చి ఏం అన్యాయం అంటే వాళ్ళు ఆ సమిటలు ఆ గడపాలు అవి తీసి ఆడబెడితే మా మీదికి మాది అని జూనియర్ మాది పక్క అది ఏదైనా వచ్చారు. రోజు రామలక్ష్మ కాడ కొన్నాం మేము. ఆమె కొదవ పెట్టుకునేది ఏరే ఆమె కాడ ఈమె కలిసి మాకు ఇచ్చిండ్రు. మాకు ఇచ్చినాక మేము ఇండ్లు కట్టుకొని మళ్ళీ బాగా సుమారుగా చేసుకుంటున్నాక మళ్ళీ ఒకటి పొద్దుటూరోడు మాని అని వచ్చిండు, మరి వెంకటయ్య నగర్ వాళ్ళు మాని అని వచ్చిండు, ఈ దూదకల వాళ్ళు ఈదోళ్ళు మాని అని వచ్చిండ్రు, మళ్ళీ మైదుకూరు వాళ్ళు మాని అని వచ్చిండ్రు, మైదుకూరు కాడ పల్లెడు మాని అని వచ్చిండు. అందరూ వచ్చి చెక్కింగ్ చేయను, పోలీస్ స్టేషన్కి దిప్పును, మమ్మల్ని ఇట్లా చేస్తుండ్రు. మా ఆయన కొట్టించి నేను అడ్డం కొట్టి నన్ను కొట్టిండ్రు, జాకెట్ అంతా సించిండ్రు. తలబడి 10 మంది ఫుల్లుగా వచ్చి మా సాగు కొట్టిపోయిండు సార్. మమ్మల్ని ఇంట్లో దాడి చేసి గుడ్డలు ఉత్తుకుంటుండే దాన్ని. మన డీటెయిల్స్ అందించేందుకు మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫోన్ లైన్ ద్వారా జాయిన్ అవుతున్నారు. శ్రీనివాస్, చెప్పండి, బద్వేల్లో ఏదైతే బొజ్జల తిరుమలేష్ అనే ఒక వ్యక్తి దాష్టీకానికి పాల్పడ్డాడు వృద్ధ దంపతులపై, మహిళని కూడా చూడకుండా దుస్తులు చించేసి అరాచకం సృష్టించాడు. అయితే ఈ మనిషి కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి అనుచరుడు అన్నట్టుగా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి శ్రీనివాస్? బొజ్జల తిరుమలేష్ అనేటువంటి వ్యక్తి టీఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీలో యాక్టివ్ గా పనిచేస్తూ ఏదైతే కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి అనుచరుడు ప్రధాన అనుచరుడిగా తిరుగుతున్నటువంటి పరిస్థితి స్పష్టంగా ఉంది. అయితే ఇతను టౌన్ లో ఉన్నటువంటి వృద్ధ దంపతుల ఇంటి దగ్గరికి వెళ్లి ఒక 10 మందిని వేసుకుని ఆ ఇల్లు తమదే అనేటువంటి ఏదైతే చెప్తూ వాళ్ళ మీద దాడి చేయటం కానీ ఆ ఇంటిని కూల్చేటువంటి ప్రయత్నం చేశారు. దాదాపుగా ప్రహరీ గోడని కూల్చిన సందర్భంలో స్థానికులందరూ ఎవరైతే అడ్డం వచ్చినటువంటి అక్కడ ఉన్నటువంటి వృద్ధ దంపతులు ఇద్దరిని కొట్టడమో ఆయన జాకెట్ ని కూడా చించారనే ఆరోపణ కూడా చేస్తుంది. మొత్తం మీద అయితే స్థానికులు చూసి అడ్డుకున్నారు. బొజ్జల తిరుమలేష్ గానీ ఆ గ్యాంగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అడ్డుకుని అసలు మీరు ఏ విధంగా ఇట్లా చేస్తారు అని చెప్పేసి చట్ట ప్రకారం ఏదైనా ఉంటే మాట్లాడుకోవాలి కానీ అదేవిధంగా అధికారులకు ఫిర్యాదు చేయటం కానీ వాళ్ళు ఏదైనా తేలుస్తారు. అంతేగాని ఈ విధంగా మీరు రాడ్లు షిప్పులు తీసుకుని ఈ విధంగా దాడికి రావటం అనేది సరైనది కాదని చెప్పి వాళ్ళందరూ కూడా అడ్డుకున్నటువంటి పరిస్థితి ఉంది. స్థానికులు అడ్డుకున్నప్పటికీ అప్పటికే దాడి జరిగినటువంటి నేపథ్యం వచ్చింది. పోలీసులు కూడా ఆ తర్వాత వచ్చి మొత్తం సంఘటన వివరాలు తీసుకుని మనకు అందుతున్న సమాచారం వాళ్ళ మీద కేసు కూడా నమోదు చేశారని చెప్పేసి మన దగ్గర అక్కడ ఉన్నటువంటి సిఐ రామకృష్ణ ద్వారా సమాచారం అందుతుంది. కేసు నమోదు చేసి ఇప్పుడే ఏదైతే బాధితులను కూడా పోలీస్ స్టేషన్ తీపించి ఫిర్యాదు చేయించుకోవటం కానీ ఈ మిగతా వివరాల్ని సేకరించేటువంటి కార్యక్రమంలో ఉన్నారనేది అయితే ఎందుకంటే ఇష్యూ హైలైట్ కావడంతో మొత్తం మీద కఠిన చర్యలు తీసుకున్న దిశగా ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయి. థ్యాంక్ యూ శ్రీనివాస్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.